టీవీ ప్రేక్షకులందరికీ ప్రార్థన అనే సిరీస్కి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ ప్రార్థన దేవుని చిత్తాన్ని మారుస్తుందా? దేవుని చిత్తాన్ని మార్చేది ఏదైనా ఉందా? దేవుని చిత్తాన్ని మార్చగలిగే ఆయుధం ఏంటి? ఈరోజు మనతో పాటు మా వారు ప్రశాంత్ గారు ఉన్నారు. వారిని వెల్కమ్ చెప్తూ వారిని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ప్రార్థనని మార్చే ఆయుధం అంటూ ఏదైనా ఉందంటారా? మీరేం చెప్తారు? చాలా అద్భుతమైనటువంటి అంశం ఇది. ప్రార్థన దేవుని చిత్తాన్ని మార్చివేస్తుందా అని ఒక ప్రశ్నార్థకంగా మీరు అడిగారు. అవును. ఈ లోకంలో భూమి మీద ఎక్కడైనా మానవాళికి దేవుని చిత్తాన్ని మార్చగలిగే ఏదైనా ఒక ఆయుధం ఉందా అంటే ఖచ్చితంగా మనము ఉందని చెప్పగలగాలి. ఒకసారి మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం చదివితే, అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఈ లోకంలో దేవుని చిత్తాన్ని మార్చగలిగేది ఏదైనా ఒకటి ఉన్నది అంటే అదొక్కటి ప్రార్థన. ప్రార్థిస్తే దేవుని చిత్తము కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా మారగలుగుతుంది. తన నిర్ణయాన్ని దేవుడు మార్చుకుంటాడు అనేది మనం స్పష్టంగా తెలుసుకుంటాం. ఇక్కడ మార్కు సువార్త 9:29లో అంటాడు, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను ఇలాంటివి వదిలిపోవట అసాధ్యము. అంటే ఆ సందర్భంలో అక్కడ దయ్యాల గురించి మాట్లాడి ఉన్నాడేమో, కానీ మనకు వచ్చే కష్టాన్ని బట్టి కానీ, మనకున్న సమస్యలను బట్టి కానీ, మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి కానీ, ఏ రకమైన సమస్య ఉన్నప్పటికీ దురాత్మల చేత పీడింపబడటము, అపవిత్రాత్మ చేత ప్రేరేపించబడి భక్తిలో నుంచి వెళ్ళిపోవటము, విడిపించబడటము, వెనక్కి వెళ్ళిపోవటము, పడిపోవటము, కృంగిపోవటము, తర్వాత పాపంలో ఉండటము, ఇలాంటివన్నీ కూడా అంటే వాటిని మనము జయించగలగాలి అంటే ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను ఇలాంటివి సాధ్యము కాదు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. అంటే ఏదైనా మనము అసాధ్యాన్ని సుసాధ్యము చేసుకోవాలి అంటే అది కేవలము ప్రార్థన ఒక్కటి మాత్రమే. ప్రార్థన లేకుండా ఏది కూడా జరగదు. ప్రార్థన ద్వారా సమస్తము కూడా జరుగుతుంది. చాలా చక్కగా చెప్పారు. మరి ప్రార్థన దేవుని చిత్తాన్ని మార్చివేసిన కొన్ని సంఘటనలు మాకు ఏవైనా చెప్తారా? అవును, ప్రార్థన దేవుని చిత్తాన్ని మార్చివేసినటువంటి కొన్ని సంఘటనలు చెప్తేనే వినే మన ప్రేక్షకులకైనా లేదా ఎవరికైనా కానీ అదొక రకమైనటువంటి విశ్వాసాన్ని కలిగిస్తుంది. కాబట్టి రండి, మనం బైబిల్లో కొన్ని ప్రార్థన దేవుని చిత్తాన్ని మార్చివేసినటువంటి కొన్ని సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి. ఆ సంఘటనలు మనం చూసినట్లయితే గొడ్రాలుగా ఉన్నటువంటి హన్నా జీవితంలో కార్యం జరిగింది. అంటే హన్నా గొడ్రాలు, అందుకని బహుశా తన భర్త ఇంకొక పెళ్లి చేసుకొని ఉంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత హన్నా ప్రతిరోజు తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుంది. అలాగనే సమాజము, సంఘము, కుటుంబము ప్రతి ఒక్కరూ తనని అవమానించడం ప్రారంభించారు. విసికి వేసారిపోయినటువంటి హన్నా దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో తన హృదయాన్ని కృమ్మరిస్తూ ఆమె ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందంటే, నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ఒకవేళ నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు గనక మీరు కుమారుని ఇచ్చినట్లయితే, మగ బిడ్డనిచ్చినట్లయితే తిరిగి ఆ బిడ్డని నేను నీకే ఇచ్చేస్తాను. నాకేం ఆ బిడ్డ అవసరం లేదు, తిరిగి నీకే ఇచ్చేస్తాను, నేను నాకున్న నింద పోతే చాలు అని దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసింది. అదే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల నుంచి మనం కిందికి వస్తే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను అని రాయబడింది. అంటే గొడ్రాలుగా చేసింది యెహోవాయే. తిరిగి అన్న ప్రార్థించినప్పుడు గొడ్రాలుగా ఉన్నటువంటి హన్నాను ఆమెను సంతానము కలిగి ఉండేటటువంటి స్త్రీగా, సంతానపు స్త్రీగా, సంతానోత్పత్తి చేసేటటువంటి స్త్రీగా ఆమెను నిలబెట్టుకున్నాడు. అంటే ఆ రోజు ఆమె ప్రార్థన చేసింది. యెరూషలేము దేవాలయంలోకి వచ్చి, శృంగారం అనే దేవాలయంలోకి వచ్చేసి ఆమె ప్రార్థన చేసుకుంటా ఉన్నది. ఆమె ఏడుస్తూ ఉన్నది, ప్రభువా నా మొర విను, నా బాధను అర్థం చేసుకో, నేను ఇంత అవమానం పడుతున్నాను, నా బాధను అర్థం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించిన కారణాన్ని బట్టి చూడండి, ఆమె తన చిత్తమే, ఆ దేవుని చిత్తమే మారిపోయింది అక్కడ. అంటే గొడ్రాలుగా ఉన్నది ఆమె. ఆ గొడ్రాలుగా ఉన్నటువంటి హన్నా ఈరోజు పిల్లలు కలిగినటువంటి స్త్రీగా మారిపోయింది. అంత మాత్రమే కాదు, సొదొమ గొమొర్రా పట్టణం, దేవుని నిర్ణయం ఏంటంటే ఆ పట్టణాన్ని నాశనం చేయాలి. ఆ పట్టణంలో ఎవరు ఉండకూడదు, ఎందుకంటే పాపం పెరిగిపోయింది. విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు, ఘోరంగా పాపం చేస్తున్నారు, దేవుని దృష్టిలో బహు క్రూరంగా మారిపోయారు వాళ్ళు. కాబట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయాలి, ఆ పట్టణాన్ని నేను కాల్చివేస్తానని దేవుడు అక్కడికి వెళ్ళినప్పుడు
ఆ ముగ్గురు మనుషులు అబ్రాహాము కలిసి అబ్రాహాముతో మాట్లాడుతున్నప్పుడు నేను చేసే కార్యక్రమాన్ని, నేను చేసే పనిని నా స్నేహితుడైన అబ్రాహాముకు చెప్పకుండా నేను ఎలా ఉండగలగాలని చెప్పినప్పుడు అబ్రాహాము బ్రతిమలాడుతున్నాడు, ప్రభువా ఆ పట్టణంలో నీతిమంతులు ఉంటే వారిని కాపాడుతావా అంటే, ముందేమో మొత్తం పట్టణం అంతా కూడా నాశనం చేయాలనుకున్నాడు. ఇప్పుడు అబ్రాహాము గారు ప్రార్థన చేస్తున్నారు, ఆ పట్టణంలో 50 మంది ఉంటే కాపాడుతావా, 10 మంది ఉంటే కాపాడుతావా, విజ్ఞాపన చేస్తున్నాడు, ఒక 5 మంది ఉంటే కాపాడుతావా, నీతిమంతులు ఒక 2-3 ఉంటే కాపాడుతావా అని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. ఆ మొరను బట్టి అందులో నుంచి నీతిమంతుని బయటికి తీసుకొని వచ్చి ఆ నీతిమంతుడైన లోతును తన కుటుంబాన్ని రక్షించినట్లు కూడా మనము చూస్తూ ఉంటాం. అలాగనే చూడండి, నినివే పట్టణం విషయంలో కూడా అదే జరిగింది. నినివే పట్టణం విషయంలో యోనా గారితో దేవుడు మాట్లాడి, ఈ పట్టణం అంతా కూడా ఘోరమైన పాపముతో నింపబడింది, వారు పాపాత్ములు, వారు కఠినాత్ములు, వారిని నేను చంపాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు. ఏమని చెప్పాలంటే సువార్త కాదు, దుర్వార్త. ఏంటి ఆ దుర్వార్త అంటే, మీరు చేసిన పాపాలకు బట్టి మీకు ప్రాయశ్చిత్తం మీకు మీ మీదకి శిక్ష రాబోతుంది, మీ పాపాలకు తగిన శిక్ష మీకు రాబోతుంది, కాబట్టి మీరు చచ్చిపోతారని చెప్పి చెప్పండి అని అన్నప్పుడు యోనా గారు వెళ్ళి ఆ పట్టణంలో మరి దుర్వార్త ప్రకటిస్తే ఏం జరిగింది? రాజుగారితో పాటు ప్రతి ఒక్కరు కూడా మనసును మార్చుకున్నారు. ప్రభు సన్నిధిలో వారు విజ్ఞాపన చేశారు, వారు గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు తమ చెడు మార్గములను విడిచిపెట్టారు, చెడు నడతలను విడిచిపెట్టారు. అది చూస్తున్న దేవుడు మనసు మార్చుకున్నాడు. యోనా కూడా అనుకున్నాడు, ఈ పట్టణం కాలిపోతుంది, నశించిపోతుంది, ఇక నేను చూడాలనుకున్నాడు. దేవుడు కూడా ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని అన్నాడు. కానీ వీరిద్దరి మధ్యలో జరిగిన సంఘటన కాదు. ఇప్పుడు నినివే పట్టణంలోకి వస్తే ఆ పట్టణంలో రాజు దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నారు. మనసు మార్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయటాన్ని బట్టి ఏమైంది? దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. హిజ్కియా విషయం కూడా మనం చూద్దాం. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకొని దైవసేవకుడు వచ్చి చెప్పాడు. ఈయన వెంటనే వెళ్ళి గోడ తట్టు తన ముఖాన్ని త్రిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను ఎలాంటి వాడిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఇది జరగవలసిందా నా జీవితంలో, ఎందుకయ్యా ఇలా జరుగుతుంది, నేను ఏం చేశానయ్యా, నేను ఎలా బ్రతుకో నీకు తెలుసు కదా అని ప్రార్థన, యథార్థమైన మనసుతో ప్రార్థన చేస్తే పాస్టర్ గారు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. తిరిగి దేవుడు ఆ దైవజనంతో మాట్లాడి, వెళ్ళి నువ్వు హిజ్కియాతో మాట్లాడు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను నేను నీకు ఇస్తానన్నాడు. అంటే ఇక్కడ జరుగుతున్న ఇన్ని సంఘటనలు చూసినప్పుడు ప్రార్థన దేవుని చిత్తాన్ని మార్చివేస్తుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చాలా చక్కగా చెప్పారు. మరి మనం ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకొని తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. చూస్తున్నారు కదా ప్రేక్షకులారా, ఎంతో చక్కగా మనకు వివరిస్తున్నారు. మరికొన్ని విషయాలు మనం తెలుసుకోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళా కలుద్దాం. ప్రార్థన అనే ఈ సిరీస్కి తిరిగి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ ప్రశాంత్ గారు. మరి ఎంతో చక్కగా మీరు మాకు వివరిస్తున్నారు, దేవుని చిత్తాన్ని మార్చగలమా లేదా ప్రార్థన ద్వారా. మరి ఇక్కడ నాకు ఒక ప్రశ్న, మరి గొడ్రాలుగా ఉన్న హన్నకు పిల్లలు పుట్టడం సాధ్యమంటారా? వాస్తవానికి చరిత్ర పుటల్లోనికి మనం వెళ్ళి చూసినప్పుడు గొడ్రాలు అంటేనే పిల్లలు లేకపోవటం అని, గొడ్రాలికి పిల్లలు పుట్టడం అనేది అసలు జరిగే పని కాదు, అది సమంజసమైంది కూడా కాదు. ఆ ప్రశ్నకి సమాధానం లేదని చెప్పాలి. గొడ్రాలకి పిల్లలు పుడతారా అంటే పుట్టరు. కానీ దైవికంగా మనం ఆలోచన చేస్తే, వాక్యంలోనికి వెళ్ళి మనం చూస్తే గొడ్రాలకి పిల్లలు పుట్టడం సాధ్యమా అంటే, ప్రార్థన అనే ఆయుధం కనుక ఉంటే అది సాధ్యమని మనం చెప్పవచ్చు. సాధ్యం కానిది సాధ్యమవుతుంది, అది కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే. మరి గొడ్రాలుగా ఉన్నదామె, గొడ్రాలకు పిల్లలు పుట్టరు, ఆ విషయం అందరికీ తెలుసు. గొడ్రాలు అనే నామకరణం చేయబడింది కాబట్టి ఇంకా ఆమెను ఎవరు చేర్చుకోరు. అలాంటిది మళ్ళీ గొడ్రాలు పిల్లలు కనడం ఏంటి అంటే అది కేవలము దైవ నిర్ణయం మాత్రమే. దైవ నిర్ణయాన్ని మరి ఎవరైనా మార్చగలరా అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, ఖచ్చితంగా మనము కొన్ని సందర్భాల్లో మార్చగలుగుతాం. అంటే ప్రార్థన అనే ఆయుధం మన చేతుల్లో ఉంటే, ప్రార్థన శక్తి మనలో ఉంటే, మనం ప్రార్థనా పరులమైతే ఖచ్చితంగా గొడ్రాలకు పిల్లలు పుడతారు, చనిపోయిన వారు కూడా తిరిగి లేస్తారు, అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, గొడ్రాలుగా ఉన్న హన్నాకు ఖచ్చితంగా పిల్లలు పుట్టడం అనేది సాధ్యమే. అంత మాత్రమే కాదు, ఆమె 1వ అధ్యాయంలో ప్రార్థన చేసింది. ఒక్కసారి మనం ఆ యొక్క అధ్యాయం చూసినట్లయితే 1వ అధ్యాయంలో ఆమె ప్రార్థన చేసింది, నాకు పిల్లలు అంటే నాకు మగ కుమారుని నేను ఇచ్చినట్లయితే తిరిగి నేను నీకే ఇచ్చేస్తానని. కానీ 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు 2వ అధ్యాయము 21వ వచనం చూస్తే అక్కడ గొడ్రాలుగా కనిపించింది కదా. 21వ వచనంలో, యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను,
అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండెను. మళ్ళీ తర్వాత 3 కుమారులు 2 కుమార్తెలు. అంటే చూడండి దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. అక్కడ మొదట్లో ఆమె ఇక్కడ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలోనే మనం మొదటి వచనం నుంచి చూసినప్పుడు 5వ వచనంలో యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు అని రాయబడింది. అంటే సంతు లేకుండా ఎవరు చేశారో దేవుడు చేశాడు. కానీ సంతానం మళ్ళీ ఎవరు ఇచ్చారు ఆమెకి దేవుడే ఇచ్చాడు. ఇది ఎలా జరిగింది అని అంటే అది హన్నా చేసినటువంటి ప్రార్థన వలన. కాబట్టి ఈ కార్యక్రమం సందర్భంగా ప్రియ ప్రేక్షకులందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే ప్రార్థన మన ఆయుధమైతే విజయం బానిసలాగా మనల్ని వెంబడిస్తూనే వస్తుంది. మన కష్టాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, పిల్లలు పుట్టట్లేదా, ఉద్యోగాలు రావట్లేదా, ఆర్థిక సమస్యలు ఉన్నాయా, ఇరుకు ఇబ్బందులు ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా, వాటన్నిటికీ ఒక్కటే పరిష్కారం. మార్కు సువార్త 9:29లో ప్రార్థన వలననే కానీ దేని వలనను ఇలాంటివి వదిలిపోవు అన్నాడు. గొడ్రాలు తత్వం వదిలిపోయేది ప్రార్థన వలననే. కాబట్టి గొడ్రాలకు పిల్లలు పుడతారంటే లోకపరంగా పుట్టకపోవచ్చేమో, కానీ దైవికంగా ఆలోచించినప్పుడు దేవుని ప్రజలకున్న నిరీక్షణను బట్టి ప్రార్థన అనే ఆయుధం పట్టుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు పిల్లలు పుడతారు, అది సాధ్యమవుతుంది. చాలా చక్కగా చెప్పారండి. మరి ఇక్కడ సదొమ గొమొర విషయంలో ఎందుకు దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు? ఆ సదొమ గొమొర విషయంలో దేవుడు తన నిర్ణయాన్ని ముందుగా అంటే వారిని చంపేస్తాను, వారు ఇంకా చనిపోవాల్సిందే, వారి పాపం ఎక్కువైపోయిందని చెప్పాడు. కానీ తర్వాత వాళ్ళ నిర్ణయం మార్చుకోవడానికి గల కారణం ఏంటంటే చూడండి 18వ అధ్యాయము 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అంటే అబ్రహాము ఎండవేళ అక్కడ సింధూర వనం దగ్గర కూర్చున్నప్పుడు 3 మనుషులు ఆయన కనిపిస్తారు. ఆ రీతిగా అబ్రహాము వారిని వారింటికి పిలిపించుకొని భోజనం ఆతిథ్యం ఇచ్చి వారికి భోజనం పెట్టి వారితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటాడు, నేను చేయబోయే కార్యమును నా స్నేహితుడైన అబ్రహాముని దగ్గర నేను దాచెదన 17వ వచనంలో అంటాడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా అంటాడు. ఏమిటి అది? నేను ఈ పలానా పని మీద వెళ్తున్నానయ్యా, సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను, ఆ పట్టణంలో ప్రజలు పాపాత్ములుగా మారిపోయారనంటే అప్పుడు మరి అబ్రహాం ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. అంటే ప్రార్థన అంటే ఏంటండి? చాలామంది అనుకుంటారు కళ్ళు మూసుకొని అబ్బా ఒక గంట సేపు మోకాలు వంగాలా, లేకపోతే నిలబడాలా, సాగిలపడాలా, నమస్కారం చేయాలా, కళ్ళు మూసుకొని ఒకలాంటి ఆకృతిలో ఉండాలా. ప్రార్థన అంటే చాలా మందికి ఒక లేజినెస్ అనేది ఉంటుందన్నమాట. ప్రార్థన అంటే ఏంటి చూడండి, ఇప్పుడు ఈ కార్యక్రమంలో నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంటి దగ్గర నేను మీతో మాట్లాడతాను, నేను మీతో మాట్లాడకపోతే మీరు అనుకుంటారు నా భర్త నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, ఈ మధ్య నాతో సరిగ్గా ఉండటం లేదని అంటుంటారు. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడమే ప్రార్థన. ఆ కనిపించిన మనుషులతో అబ్రహాం అంటాడు 50 మంది ఉంటే కాపాడతావా, 45 మంది ఉంటే కాపాడతావా, 40 మంది ఉంటే కాపాడతావా, 20 మంది ఉంటే కాపాడతావా, 10 మంది ఉంటే కాపాడతావా అని మాట్లాడుతున్నాడు చూసారా, అదే ప్రార్థన అండి. అంటే సొదొమ గొమొరలో ఉన్నటువంటి నీతిమంతుడైన తన సహోదరుడు లోతును కాపాడుకోవడానికి అబ్రహాము ఇంతగా విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ నీతిమంతుడు ఎక్కడున్నాడు? పాపపు పట్టణంలో ఉన్నాడు. వాక్యాలు అంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అని చెప్తుంది. అయితే ఈయన ఏం చేశారంటే దురదృష్టశావత్తు ఆ పాపపు పట్టణాన్ని ఎన్నుకొని అక్కడ ఉన్నాడు. ఆ పాప పట్టణంకు నాశనం రాబోతుంది. ఇప్పుడు ఆ నాశనంలో నుంచి తప్పించబడాలి అంటే అబ్రాము ప్రార్థనని ఆయుధం పట్టుకొని ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపనను బట్టి అక్కడ సొదొమలో ఉన్నటువంటి నీతిమంతులైన లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. అది దైవ నిర్ణయం. అది కేవలం ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమైంది. చాలా చక్కగా చెప్పారండి. మరి నినివే పట్టణ విషయంలో దేవుడు తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు? మరి అద్భుతమైనటువంటి విషయం. నినివే పట్టణం విషయంలో దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి గల కారణం ఏంటంటే నినివే పట్టణం అంటే యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో నినివే పట్టణం ఏం పనిచేసిందంటే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై అని రాయబడింది. ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. ఎవరైనా కానీ వింటున్న ప్రియ ప్రేక్షకులారా, ఈ మాటను చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. దేవుడు పశ్చాత్తాప్తుడై అన్నాడు అంటే ఆయన పశ్చాత్తాపడడానికి ఆయన మానవుడా? కాదు, దేవుడు. ఆయన ఎందుకు పశ్చాత్తాపడాలి? అయితే వారు చేస్తున్న పాపాన్ని బట్టి ఇదిగో వీరు పాపం చేస్తున్నారు, వీరికి రావాల్సిన శిక్ష రావాలి, ఇంకా వీరిని నేను నాశనం చేయాలని అనుకుని దేవుడు తన సేవకుడిని యోనాను పంపించాడు అక్కడికి.
ఈ మాట యోనా గారు అక్కడ ఉన్న ప్రజలకు చెప్పినప్పుడు వాళ్ళు అనుకుంటారు, అయ్యో మేము పాపం చేశామే, తప్పు చేశామే, పొరపాటు అయిందే, ఇంకా మేమందరము మారుమనసు పొందుకోవాలా, ఏ దేవుడైతే మమ్మల్ని చంపాలనుకున్నాడో తిరిగి ఆ దేవుడు మమ్మల్ని కాపాడుతాడేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, అప్పటి వరకు వారు చేసిన పాపాన్నంతా కూడా విడిచిపెట్టారు. చూసారా, తమ చెడు నడతలు మానుకొనగా దేవుడు పశ్చాత్తాప్తుడు అయ్యాడంట. మానుకొని ప్రార్థన చేస్తారు ప్రభు సన్నిధిలో. ఆ ప్రార్థనను బట్టి దేవుడు వారి యొక్క కీడును, అంటే వారికి రావాల్సిన కీడును రానివ్వకుండా వారిని కాపాడుకున్నాడు. ఎలా జరిగింది ఇది? కేవలం ప్రార్థన వల్ల. అంటే ప్రార్థన చేయడం ఒకటే కాదు, ప్రార్థన చేయకంటే ముందు మనము అన్నీ విడిచిపెట్టాలా, పాపాన్ని విడిచిపెట్టాలా, దేవునికి ఆయాసకరమైన విడిచిపెట్టి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు తగిన ఫలితం మనకు దొరుకుతుంది. చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తున్నారు కదా ప్రేక్షకులారా, మరికొన్ని విషయాలు మనం తెలుసుకోబోయే ముందు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళా కలుద్దాం. ప్రార్థన అనే ఈ సిరీస్కి తిరిగి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ ప్రశాంత్ గారు. చాలా చక్కగా చెప్తున్నారు. మరి హిజ్కియేలు చనిపోతాడు అని దేవుడు చెప్పాడు, మళ్ళీ ఎందుకు బ్రతికాడు? హిజ్కియా గారు చనిపోతాడు అని ముందుగానే దేవుడు చెప్పాడు ఆయనకి. అవును. అంటే ఈ మాట మనము యెషయా గ్రంథంలో మనము చూస్తాము. ఈ వాక్యమంతా కూడా మనం చదివినప్పుడు హిజ్కియా గారు మరణమవ్వాల్సిన సమయం ఆసన్నమైపోయింది. ఆయన చనిపోతాడు. ఇంకా దేవుడు తన దాసుని పిలిచి యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో అంటాడు, హిజ్కియా చనిపోతాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఆయనకు చెప్పు తన ఇల్లును చక్కబెట్టుకోమని. 3వ వచనంలో హిజ్కియా ఎప్పుడైతే ఈ మాట విన్నాడో ఇలా ప్రార్థన చేస్తున్నాడు. 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. అంటే మనం కావలసినవన్నీ పొందుకోవాలి అంటే ప్రార్థన ఒకటి మనకు ఆయుధం. అలాగని ఆయుధం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటాను అంటే కుదరదు. ఉదాహరణకి మన పిల్లలకి ఏదైనా ఒక నైఫ్ ఇచ్చామనుకోండి, ఆ నైఫ్ మా పేరెంట్సే ఇచ్చారు కదా అని ఇష్టం వచ్చినట్టుగా వాడు వాడితే అది వాడికైనా కోసుకుంటుంది, వేరే వాళ్ళకైనా కోసేస్తుంది. ప్రార్థన అనే ఆయుధం ఉంది కదా అని మనకి ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడానికి లేదు. ఆ ప్రార్థన అనే ఆయుధాన్ని సరిగ్గా పట్టుకొని చూడండి ఏమని ప్రార్థన, నేను యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను సత్యముతో ఎలా నడుచుకున్నానో ఒక్కసారి చూడండి. అంటే మన భక్తిని ఆయన దగ్గర చూపించగలగాలి మనం. అంత భక్తి అంటే అంత క్యాలిబర్, అంత కెపాసిటీ, అంత కంటెంట్ మనలో ఉండగలగాలి, అంత క్వాలిటీ మనలో ఉండగలగాలి. అయితే అప్పుడు మనము ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావే, ఇంత తొందరగా చంపేస్తే నేను ఇంకా చాలా పనులు చేయాల్సినవి ఉన్నవి, నేను ఇంకా అనేకమైన ఆత్మలు సంపాదించవలసి ఉన్నది, ఇంకా నీ పరిచర్య చేయాల్సింది ఉన్నది, నేను ఎంత నీతిగా బ్రతికాను చూడు, ఎంత ప్రార్థనాపూర్వకంగా నడుచుకున్నాను చూడు, ఎంత సత్యంగా నేను ఉన్నాను చూడు అని దేవుడి దగ్గర చూపించుకోగలిగిన ఆ క్యాలిబర్, ఆ ప్యూరిటీ మనలో ఉన్నప్పుడు మనము దేవుని దగ్గర మనం అలా ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన విని, అయ్యో దేవుడు నా కుమారుడు ప్రార్థన చేస్తున్నాడే, నిజమే కదా, ఇంత చక్కగా ఉంటున్నాడు ఆయన, ఇంకా కొన్ని రోజులు బ్రతికిద్దాం, ఇంకా కొన్ని రోజులు నా పని చేస్తాడు, నాకు మహిమకరంగా ఉంటాడని చెప్పి ఆయన మనసు మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే మీరు అడిగినట్లుగా ఎందుకు చనిపోవాల్సిన హిజ్కియా బ్రతికారు అంటే, మరి ఈ హిజ్కియా బ్రతకడానికి గల కారణం ఈయన చేసినటువంటి ప్రార్థన. అందుకని దేవుడు మళ్ళీ తన దాసుని పిలిచి, ఏమయ్యా ఇంటికి వెళ్ళావంటే, లేదు ప్రభు ఇంకెళ్తున్నాను, సరే నువ్వు వెనక్కి వెళ్ళిపోయి హిజ్కియాతో మాట్లాడు, ఆయన ప్రార్థన నాకు వినబడింది, ఆయన కన్నీళ్లు విడుచుట నేను చూశాను. అంటే దేవుడు తన బిడ్డలు కన్నీళ్లు విడుస్తున్నప్పుడు చూసి ఊరుకుండే దేవుడు కాదు. ఉదాహరణకి మన పిల్లలే ఏడిస్తే మనము కొన్నిసార్లు తొందరనే వాళ్ళ మాటకి రెస్పాండ్ అవుతాం. అట్లాగనే మనం కన్నీళ్లు కారుస్తున్నప్పుడు దేవుడు చూస్తాడు, ఆయన రెస్పాండ్ అవుతాడు ఆ కన్నీళ్ళకి. అట్లాగనే రెస్పాండ్ అయినటువంటి దేవుడు తన దాసుని పిలిచి, నా కుమారుడు కన్నీళ్లు కారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఆయన మాట నేను విన్నాను, ఆయన ప్రార్థన నేను విన్నాను, నువ్వు వెళ్ళి చెప్పు ఆయనకి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన చేసిన ప్రార్థన తిరిగి ఆయన్ని ఇంకా ఆయుష్ను పెంచేటట్లుగా చేసింది. అది ప్రార్థనకు ఉండేటటువంటి శక్తి. చాలా చక్కగా వివరించారండి. మరి ప్రార్థన దేవుని చిత్తాన్ని మార్చివేస్తుంది అంటున్నారు కదా, అన్ని విషయాల్లో ఈ ఇది జరగవచ్చా? ఇది చాలామంది ఈ రోజుల్లో అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. అంటే ఇంకా ప్రార్థన దేవుని చిత్తాన్ని మార్చివేస్తుంది కాబట్టి మనం కూడా వెళ్ళి ప్రార్థన చేసేద్దాము, దేవుని చిత్తాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఒక 10th క్లాస్ పిల్లవాడు ఉన్నాడు అనుకుందాం, ఒక 10th క్లాస్ అబ్బాయి. ఆ అబ్బాయి సంవత్సరం అంతా కష్టపడి చదవలేడు, తల్లిదండ్రులకు చాలా విసికించాడు, కోపం తెప్పించాడు, టీచర్ల మాట వినలేదు,
సరిగ్గా పరీక్షలకు ఒక 10 రోజుల ముందు అనుకుందాం, మనసు మార్చుకొని అయ్యో ప్రార్థన అంటే దేవుని చిత్తాన్ని మార్చివేస్తుంది కదా అని చెప్పేసి అప్పుడు వెళ్ళిపోయి ప్రవ్వా అది ఇదని చెప్పేసి మాట్లాడేసి నువ్వు నిర్ణయాన్ని మార్చివేసుకుంటావంట, నువ్వు నిర్ణయాన్ని మార్చేసుకొని నేను ఇంకా ఇప్పటి నుంచి బాగుండిపోతాను, ఇప్పుడు బాగా చదువుతాను, ఇప్పుడు నాకు పరీక్షలో నాకు మంచి ఉత్తీర్ణతను ఇవ్వాలి, నాకు మంచిగా పాస్ చేయాలని చెప్పేసి అనుకుంటే సాధ్యమయ్యేది ఎక్కడ? అంటే ఆ 10 రోజుల్లో ఆ పిల్లవాడు సంవత్సరం అంతా చదవండి, ఆ 10 రోజుల్లో చదివేది ఎక్కడ జరుగుతుంది? కాబట్టి మనము దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి, మన పాపాన్ని విడిచిపెట్టాలి, మన బలహీనతను విడిచిపెట్టాలి, మన హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో కృమ్మరించాలి. అంటే ప్రార్థన దేవుని చిత్తాన్ని మార్చివేస్తుందని ఈ లోకానుసారంగా జీవించి, విచ్చలవిడిగా జీవించి, ఇష్టానుసారంగా జీవించి ఈరోజు దేవుడి దగ్గరకు వచ్చి ఇప్పటికిప్పుడు నీ నిర్ణయాన్ని మార్చుకో అంటే దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకోవటానికి అది దైవ నిర్ణయమై ఉండాలి. అలాగే నీ జీవితంలో ఆనాడు సొదొమ గొమొర్రాలో జరిగిన కార్యము నీ జీవితంలో జరగాలంటే, హన్నా జీవితంలో జరిగిన కార్యము నీ జీవితంలో జరగాలి అంటే, నినివే పట్టణస్థుల విషయంలో జరిగిన కార్యము నీ జీవితంలో జరగాలి అంటే, హిజ్కియా జీవితంలో జరిగిన కార్యము నీ జీవితంలో జరగాలి అంటే అది దైవ నిర్ణయమై ఉండాలి. అంతెందుకు, హిజ్కియా మళ్ళీ చనిపోలేదా? చనిపోయాడు. కానీ ఆ టైంలో ఆ ప్రార్థనకు సమాధానం రావటము, ఆయన మళ్ళీ 15 సంవత్సరాలు బ్రతకటము అది దేవునికి మహిమ. నువ్వు చేసే ప్రార్థన దేవుని చిత్తాన్ని మార్చాలి అంటే అది దేవునికి మహిమకరమై ఉండాలి, దేవుని చిత్తాన్ని జరిగించేదై ఉండాలి, నువ్వు అడిగేది కూడా దైవ సంకల్పం అయి ఉండాలి, నీ ప్రార్థనలో ఆ యథార్థత ఉండాలి, నీవు దేవుని చిత్తానికి లోబడిన వాడిగా ఉండాలి, ప్రార్థనా పరుడిగా ఉండాలి. అప్పుడు బహుశా నీ ప్రార్థనకు సమాధానం వస్తుంది, అది దేవుని చిత్తాన్ని మార్చగలదు. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాను, వాక్యాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాను, దేవుని చిత్తాన్ని మార్చివేస్తుంది ప్రార్థన అన్నారు కాబట్టి నేను కూడా మారుస్తాను అని అయాసకరమైన అడిగేసి, అక్కడ చూస్తాం కదా సామెతల గ్రంథంలో ఆయన అన్నాడు, గొప్పవాడిగా ఉంటే నేను మర్చిపోతానేమో, పేదవాడిగా ఉంటే నేను దూషిస్తానేమో, కాబట్టి నాకు సంతృప్తి నీవు ప్రభు అని ప్రార్థన చేశాడు. మనము దేవుని చిత్తాన్ని మార్చగలము అని అడ్వాంటేజ్ తీసుకొని అన్నిటినీ మనం అట్లాగా దేవుని చిత్తాన్ని మార్చగలము అనుకుంటే పొరపాటే, అది దైవ సంకల్పమై ఉండాలి. చాలా చక్కగా వివరించారండి. మరి ఈ చిన్న ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. తప్పకుండా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ప్రార్థన అనేది మా ఆయుధమైతే విజయము బానిసగా మా వెనకాలే వస్తుంది. ప్రార్థన పరులుగా మేము ఉన్నప్పుడు గొప్ప కార్యాలు మేము చూడగలుగుతాం. హిజ్కియా జీవితంలో, నినివే పట్టణస్థుల జీవితంలో, హన్నా జీవితంలో, సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగాయో, అబ్రాహాము జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగాయో మేము చూసాం ప్రభా. ఆ రీతిగానైనా మేము కూడా ప్రార్థన పరులుగా ఉండటానికి, ప్రార్థనలో ఉండే శక్తిని పొందుకోవటానికి మీ కృపను మాకు అందరికీ దయచేయమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులను, వారి కుటుంబాలను దీవించమని యేసుక్రీస్తు అద్భుతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. అవును కదా ప్రేక్షకులారా, ప్రార్థన దేవుని చిత్తాన్ని మార్చివేస్తుంది. మరి అలాంటప్పుడు ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం. మరి కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.